సో ఎంబీబీఎస్ మనకి బీటెక్ కంటే కూడా ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్ కి చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. బికాస్ హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. డాక్టర్స్ ఎగ్జాక్ట్లీ ఎంతమంది డాక్టర్స్ ఉన్నా కూడా ఇంకా డాక్టర్స్ అవసరం పెరుగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా ముందుగా అడగాలనుకుంటున్న ప్రశ్న, ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియాలో కూడా చదువుకోవచ్చు, కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో అబ్రాడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో దానికి గల కారణాలు ఏంటో చెప్తారా? నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఇండియాలో ఎంబీబీఎస్ కంటేను మెయిన్ ప్రిఫరెన్స్ దే ఆర్ గివింగ్ ఫర్ మెడిసిన్ అబ్రాడ్. అవును, అబ్రాడ్కి వెళ్ళి ఎందుకు చదువుకుంటున్నట్టే మన వాళ్ళందరూ ఫస్ట్ థింగ్ ఏంటంటే లిమిటెడ్ సీట్స్ కెపాసిటీ. మన ఇండియాలో వచ్చేసి చాలా లిమిటెడ్ సీట్స్ ఉండడం వలన అండ్ వాళ్ళ డ్రీమ్ కోర్స్ మెడిసిన్ అవ్వడం వల్ల, ఎందుకంటే బైపీసీ చదువుకునే ప్రతి స్టూడెంట్ మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ యొక్క డ్రీమ్ కోర్స్ వచ్చేసి మెడిసిన్. ఎంబీబీఎస్ వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇండియాలో సీటింగ్ కెపాసిటీ లిమిటెడ్ ఉన్నందువల్ల వాళ్ళు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకొని వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వన్ టాపిక్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన ఇండియాలో ప్రైస్ డిఫరెన్స్, ప్యాకేజ్ డిఫరెన్స్. ఇప్పుడు మన ఒక దగ్గర బి కేటగిరీ సి కేటగిరీలో మనం చూసుకున్న ఇండియాలో కౌన్సిలింగ్ అంటే నీట్లో 350 అబోవ్ మార్క్స్ వచ్చినా కూడా దే కెన్ గో ఫర్ బి కేటగిరీ. బట్ ద థింగ్ ఈస్ బి కేటగిరీ ఫీజు కూడా 13.5 lakhs 12,50,000 అలా ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేసుకుంటా. అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ దే కాంట్ అఫోర్డ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్. సో వాళ్ళు ఏంటంటే కొంచెం సేఫ్ బడ్జెట్లో లైక్ 25 lakhs 30 lakhsలో మొత్తం విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా ఏమైనా కంట్రీస్, మంచి కంట్రీస్, సేఫ్ కంట్రీస్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ మెడిసిన్ పీజీకి వెళ్ళడానికి ఈ విధంగా అన్ని ఆపర్చునిటీస్ చూసుకొని ఒక డెసిషన్కి అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ థర్డ్ పాయింట్ మెయిన్ టాపిక్ ఏంటంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఇంతకు ముందు ఏం జరిగేదంటే, ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్స్కి ఇండియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. లైసెన్స్ ఇచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చేవాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసీ. ఇప్పుడు నుంచి ఏం జరుగుతుందంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనే ఒక ఎగ్జామ్ తీసుకొని రావడం జరిగింది. అంటే మనం ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్ అయినా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకున్న స్టూడెంట్ అయినా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ మెడిసిన్ దే హ్యావ్ టు గో త్రూ నెక్స్ట్ ఎగ్జామినేషన్. ఇద్దరికి కామన్ ఎగ్జామ్ తీసుకొని రావడం జరిగింది. ఇంతకు ముందు లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇండియాకి ప్రిఫరెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు బి కేటగిరీ సి కేటగిరీ పేమెంట్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడాను మళ్ళీ నెక్స్ట్ అనే ఎగ్జామ్ బయట వాళ్ళకైనా మనకైనా ఒకటే ఎగ్జామ్ అయ్యేసరికి ఇండియాలో కంటేను వీ కెన్ ఆప్ట్ ఫర్ అబ్రాడ్ ఎంబీబీఎస్, దట్ టు ఇన్ టాప్ కంట్రీస్, మంచి కంట్రీస్, సేఫ్ కంట్రీస్, వెరీ డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే క్లినికల్ ఎక్స్పోజర్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్లో కానివ్వండి, ప్రాక్టికల్ నాలెడ్జ్లో కానివ్వండి, అదర్ కంట్రీస్ యొక్క నాలెడ్జ్ అంటే అక్కడ ఆ కంట్రీస్లో వాట్ యు కాల్ లైక్ ఆ కంట్రీస్లో క్లినికల్స్ ఎలా జరుగుతున్నాయి, పేషెంట్ ఇంటరాక్షన్ ఎలా ఉంది, హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి మన ఇండియాతో పోల్చుకుంటే, ఆ విధంగా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది అందుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంబీబీఎస్ ఇండియా కంటేను మెయిన్ ప్రిఫరెన్స్ దే ఆర్ గివింగ్ ఫర్ అబ్రాడ్ ఎంబీబీఎస్. రైట్. అయితే ఇక్కడ ముందుగా ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి విధి విధానాలని కొన్ని ఉంటాయి కదండి. సో అసలు ఎవరు అర్హత సాధించవచ్చు, ఎవరికి ఆ ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రికగ్నైజేషన్స్, అక్రిడిటేషన్స్, మనం బయట కంట్రీకి వెళ్ళినప్పుడు గుర్తింపులు కూడా ఎలా చూసుకోవాలి అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తే, ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఫస్ట్గా 3 types ఆఫ్ కేటగిరీస్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మన ఇండియాలో డిగ్రీ వ్యాలిడా కాదా, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఎంబీబీఎస్ మన ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడానికైనా పీజీ చదువుకోవడానికైనా ఇండియాలో ఈ డిగ్రీ వ్యాలిడా కాదా అని చెప్పి చూసుకోవాలి. రెండో థింగ్ వచ్చేసి అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని బయట కంట్రీస్లో పీజీ చేసుకొని సెటిల్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయా లేవా, లేదంటే మనం చదువుకున్న కంట్రీలోనే సెటిల్ అవ్వడానికి ఆప్షన్స్ ఉన్నాయా లేవా, ఈ 3 types ఆఫ్ కేటగిరీస్ చూసుకోవాల్సి ఉంటుంది. వెన్ కమింగ్ టు ఇండియాకి వచ్చి మనం ఎంబీబీఎస్ అక్కడ ఎంబీబీఎస్ చదువుకొని ఇండియాకి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి కంపల్సరీ దే హ్యావ్ టు ఫాలో ద న్యూ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మన ఇండియా యొక్క రెగ్యులేటరీ బాడీ వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్. ఇంతకు ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉండేది, దాన్ని ఇప్పుడు పేరు మారుస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ లాగా కొత్త రెగ్యులేషన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ ఎన్ఎంసీ ఏం చెప్తుందంటే, ప్రపంచంలో మీరు ఎక్కడైనా చదువుకోండి వరల్డ్లో, కానీ చదువుకునే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువుకునే పద్ధతి మాత్రం అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చదువుకుంటేనే ఆ డిగ్రీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ మెడిసిన్ ఇండియాలో మేము చెల్లుబాటు చేస్తాం. అందులో మెయిన్ కండిషన్స్ ఏంటంటే, మన ఎన్ఎంసీ గెజిట్ వచ్చేసి ఇండియన్ గెజిట్
18th నవంబర్ 2021లో కొత్త గెజిట్ రావడం జరిగింది. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునే స్టూడెంట్స్కి 18 నవంబర్ 2021లో కొత్త గెజిట్ రావడం జరిగింది. ఆ గెజిట్ యొక్క మెయిన్ ఉద్దేశాలు, మెయిన్ ప్రాస్పెక్టస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, స్టూడెంట్ హ్యావ్ టు అండర్గోన్ ఏ కోర్స్ లీడింగ్ టు ఫారెన్ మెడికల్ డిగ్రీ విత్ ద మినిమం డ్యూరేషన్ ఆఫ్ 54 months. 54 నెలలు ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ ఉండాలి. దానితో పాటు ఇంటర్న్షిప్ మస్ట్ అండ్ షుడ్ దే హ్యావ్ టు డూ ఫర్ 12 months. 12 నెలలు ఇంటర్న్షిప్, 54 months కోర్స్ డ్యూరేషన్, నథింగ్ బట్ 66 నెలలు. 66 months అంటే 5.5 years. ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 66 months ఉంటే 5.5 years ఎబో ఎంబీబీఎస్ చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లోనే చదువుకోవాలి. కొన్ని కంట్రీస్ వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో బైలింగ్వల్ లాంగ్వేజెస్ క్లాసెస్ చెప్తున్నారు. దట్ డిగ్రీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఒక షెడ్యూల్ 1 అని చెప్పేసి మన ఇండియాలో చదువు చెప్పే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, మన ఇండియాలో సిలబస్ ఏదైతే ఇండియన్ సిలబస్ ఉందో, లైక్ జనరల్ మెడిసిన్ కానివ్వండి, కమ్యూనిటీ మెడిసిన్ కానివ్వండి, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, అనెస్థీషియా, ఒబెస్ట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆర్నిథాలజీ, ఆప్థమాలజీ, ఇలా మన ఇండియాలో ఉన్న సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకునేటప్పుడు ఆ సిలబస్లో మన ఇండియన్ సబ్జెక్ట్స్ కూడా ఉండాలి. అంటే యాక్చువల్గా ప్రపంచం అంతా ఫాలో అయ్యేది యూకే ప్యాటర్నే, బ్రిటిష్ అడాప్టెడ్ సిలబస్ మనది కూడా. అలోపతి మెడిసిన్ మనది కూడా బ్రిటిష్ అడాప్టెడ్ సిలబసే. ఏ కంట్రీ అయినా ఫాలో అయ్యేది అదే. దానికంటే ఏ సిలబస్లో ఏ సబ్జెక్ట్ తగ్గకుండా మన ఇండియన్ సిలబస్లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చదువుకుని ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్ 3 ప్రాస్పెక్టివ్స్ ఖచ్చితంగా ఒక స్టూడెంట్ అబ్రాడ్ ఎంబీబీఎస్ చదువుకునే ముందు చూసుకోవాలి. ఎందుకంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి పేరెంట్ ఆలోచన, ఇండియాకి పిలిపించుకొని ఇక్కడ డాక్టర్ చేసుకుందాం, ఇక్కడ హాస్పిటల్ పెట్టుకోవడానికో, లేకుంటే వాళ్ళు మంచి డాక్టర్ అవ్వడానికో ఇండియాలో చూసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ చూస్తారు. కాబట్టి మన ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ థింగ్, అబ్రాడ్లో పీజీ చేసుకోవాలన్నా, అబ్రాడ్లో అంటే ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా కూడాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీస్ చూసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా వెరిఫై చేసుకోవచ్చు అంటే WDOMS, వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అని చెప్పి ఉంటుంది. అది మనం ఆన్లైన్లో మొత్తం పూర్తిగా వెరిఫై చేసుకోవచ్చు. WDOMSలో లిస్టెడ్ యూనివర్సిటీలో చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు ఇప్పుడు మనము వెళ్తున్న కంట్రీలో వాళ్ళ యొక్క రెగ్యులేటరీ బాడీ, ఇప్పుడు ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకు ఎన్ఎంసీ ఏ విధంగా అయితే రెగ్యులేటరీ బాడీ ఉంటుందో, వాళ్ళ కంట్రీలో కూడాను రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. ఆ ఎంబీబీఎస్ని గైడ్ చేసే రెగ్యులేటరీ బాడీస్, ఆ రెగ్యులేటరీ బాడీస్లో కూడా వీళ్ళు చదువుకుంటున్న యూనివర్సిటీ రికాగ్నైజ్ అయ్యి ఉండాలి. ఇవి 3 మెయిన్ ప్రాస్పెక్టివ్స్ ఒకటి వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు మన కంట్రీస్, ఇప్పుడు మన టాపిక్ వస్తే జార్జియా అండ్ వియత్నాం. ఈ 2 దేశాలకు గుర్తింపులు ఎలా చూసుకోవచ్చు, ఈ 2 దేశాల్లో మనం వెళ్ళాలనుకున్న యూనివర్సిటీస్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలంటే, ఇందాక మీకు చెప్పినట్టు నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 100% ఫుల్ఫిల్ చేస్తున్న కంట్రీస్ మన జార్జియా అండ్ వియత్నాం. ఎలా అంటే, ఇప్పుడు 54 months కోర్స్ డ్యూరేషన్ ప్లస్ 12 months ఇంటర్న్షిప్, నథింగ్ బట్ 66 months అంటే 5.5 years. అక్కడ కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ వచ్చే 6 years. 6 సంవత్సరాల కోర్స్ డ్యూరేషన్ విత్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఉండిద్ది. అండ్ దానితో పాటు ప్యూర్గా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లోనే క్లాసెస్ ఉండడం జరిగింది. అండ్ దానితో పాటు సబ్జెక్ట్స్ అకార్డింగ్ టు షెడ్యూల్ 1 స్పెసిఫైడ్ ఇన్ ఎన్ఎంసీ రెగ్యులేషన్స్, అదే విధంగా సబ్జెక్ట్స్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఆ కంట్రీలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో కూడా స్టూడెంట్ రిజిస్టర్ అవుతున్నారు. అక్కడ ఉన్న రెగ్యులేటరీ బాడీలో స్టూడెంట్ రిజిస్టర్ అయ్యి వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్న కంట్రీసే జార్జియా అండ్ వియత్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని గుర్తింపులు ఉంటాయి. లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ కి యుఎస్ కి వెళ్ళి నేను పీజీ చేసుకుందాం అనుకుంటున్నా, యుఎస్ గురించి బాగా ఎక్కువ ఆలోచన ఉంటుంది స్టూడెంట్స్ కూడా. ఎందుకంటే ఫ్రీ రెసిడెన్సీ అందిస్తున్న ఒకే ఒక దేశం. ఫ్రీ రెసిడెన్సీ అంటే పీజీ. ఇప్పుడు మన ఇండియాలో ఎంబీబీఎస్ ని బయట దేశాల్లో ఎండి అంటారు, మెడికల్ డాక్టర్. మన ఇండియాలో ఎండిని మన పీజీ అంటాం, అక్కడ ఉన్న పీజీని రెసిడెన్సీ అంటారు వాళ్ళు. సో అక్కడ యుఎస్ఏలో ఫ్రీ రెసిడెన్సీ చేసుకోవాలనుకున్న స్టూడెంట్స్కి యుఎస్ఏ గుర్తింపు ECFMG అని చెప్పి ఉంటుంది, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. దానితో పాటు కెనడాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కెనడియన్ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందాలని యూనివర్సిటీలో చదువుకోవాలి. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదువుకోవాలి. అండ్ మన యూనివర్సిటీస్ అన్నీ కూడాను ECFMG గుర్తింపు పొందిన యూనివర్సిటీస్. దానితో పాటు మనకు WHO, WDOMS ఇంక్లూడింగ్ ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్, దానితో పాటు యూఫా అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ద్వారా కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్. దానితో పాటు AMEE అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్. అండ్ దానితో పాటు కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్,
ఈ విధంగా జార్జియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ అయినా, వియత్నాంలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ అయినా, ప్రపంచం మొత్తం ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకోవడానికైనా, ప్రాక్టీస్ చేసుకోవడానికైనా కూడా అన్ని విధాలుగా ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్లోనే మనం అడ్మిషన్స్ చేయడం జరుగుతుందండి. వండర్ఫుల్ అండి. సో నాగేంద్రరావు గారు, మీరు అన్ని అంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సో ఏ యూనివర్సిటీస్కి వెళ్తే ఫ్యూచర్లో కూడా స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండదు అనేది ఐ హోప్ మీ ఇన్ఫర్మేషన్ని బట్టే చాలా R&D చేసినట్టు అర్థమైపోతుంది.